ఖచ్చితంగా అదే ఒక గత 40 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఆటవికపైనటువంటి విధానాలకు తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టిందో ఈ రోజు కొద్దిసేపటి నుండి జరుగుతున్నటువంటి ఈ రాళ్ల దాడి మరొక నిదర్శనంగా చెప్పొచ్చు. చిత్తూరు జిల్లాలోని పొంగనూరు ఆ నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎంపీ రెడ్డప్ప ఆ నివాసం పైన, దళితుడికి అయినటువంటి మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసం పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక ఆర్గనైజ్డ్ గా వందలాది మంది కార్యకర్తలు వచ్చి రౌడీల తరహాలో రాళ్ల దాడి చేశారు. కర్రలతోనూ రాళ్లతోనూ ఆ ఇంటిపైన దాడికి వచ్చారు. ఇందులో మా ఎంపీ రాజంపేట ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నాయకుడు మిథున్ రెడ్డి ఉన్నారు అదే నివాసంలో. సో పొంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ఎంపీ మిథున్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఈ రాళ్ల దాడికి దిగినటువంటి పరిస్థితి. పొంగనూరులో పూర్తిగా బేతావాహమైనటువంటి వాతావరణాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా అక్కడ అదుపు తప్పినటువంటి ఆ పరిస్థితి. పూర్తిగా ఎంపీ మిథున్ రెడ్డి అదేవిధంగా మాజీ ఎంపీ రెడ్డప్ప ఉన్నటువంటి నివాసం పైన విచక్షణ రహితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రౌడీలు ఆ రాళ్లతోని దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. పెద్ద పెద్ద కర్రలతో వచ్చారు దాడులు చేయడానికి, హత్యాయత్నం చేయడానికి వచ్చినట్టుగానే చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో నిన్ననే మనం చూసాం. ఒకవైపు రెడ్ సతీష్ మీరు అలాగే లైన్ లో ఉండండి. మాజీ ఎంపీ రెడ్డప్ప గారు లైన్ లోకి వచ్చారు. రెడ్డప్ప గారు నమస్కారం అండి. రెడ్డప్ప గారు, మేము విజువల్స్ లో చూస్తున్నాము, అక్కడంతా బీతావాహ దృశ్యాలు కనిపిస్తున్నాయి. సో మీరేం చెప్తారు? మేడం గారు, మా ఇంటికి ఎంపీ మిథున్ రెడ్డి గారు వచ్చారు, డేట్ వేశారని చెప్పి తింటున్నాము. మా పైకి ఒక సుమారు 56 మంది టీడీపీ వాళ్ళు మా ఇంటి పైకి వచ్చారు. నేను మళ్ళీ దిగి వెళ్ళి టిఫిన్ చేస్తాను, మాట్లాడి ఏది అంటే మిథున్ రెడ్డి ఇక్కడ ఉన్నారు కదా, ఆయన మేమేమని చేయాలని వచ్చినాము. అది ఎందుకు మిథున్ రెడ్డి మీకు ఏం చేశారో అడిగాను. నేను మా పైన కేసులు పెట్టినారు అని అడిగారు. మిథున్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఈ దాడి జరిగిందా? అవును, మిథున్ రెడ్డి పైకే, మిథున్ రెడ్డిని కొట్టాలనే ఉద్దేశం చేత, దురుద్దేశం చేత వాళ్ళందరూ అప్పటికే వాళ్ళ చేతులంతా రాళ్ళు ఉన్నాయి. రాళ్ళు, కోడిగుడ్లు, ఒక ఇద్దరు కట్లు ఉన్నాయి. ఇంకా ప్రదేశ పోలీసు క్వశ్చన్, మీరు నిజంగా ఇంటిపైకి రావడం అన్యాయము, నేనేదో టిఫిన్ చేసి ఇంట్లో ఉంటే మీరు ఇంతమంది వస్తున్నారంటే అప్పటికి మళ్ళీ ఇంకా కొంతమంది 56 మంది 100 మంది అవుతున్నారు. మా అందరిపైకి వచ్చారు, మా వాళ్ళందరినీ కొడుతున్నారు. నేను పోలీసులు మీరు ఏమైనా లాఠీ చార్జ్ చేయండి అంటే వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. 6 మంది ఉన్నారు, వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. మళ్ళీ ఒక ఇన్స్పెక్టర్ ఇచ్చాడు, ఆయన కూడా అడిగాను. మళ్ళీ అడిషనల్ ఎస్పీ అతను అతను కూడా చెప్పాను. బట్ దే వాంట్ బాదర్. మా ఇంటి చుట్టూరు మనుషులే. ఒక ఎంపీ ఇంట్లో ఉన్నాడు, నేను ఎక్స్ఎంపీని. మా ఇంటి పైన ఇంత మంది దాడి చేస్తుంటే సుమారు 200 మంది వాళ్ళు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు పోలీసు వాళ్ళు. ఇది ఎంతవరకు న్యాయమో మీరే చెప్పాలా? అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి గారు అక్కడికి వచ్చారని తెలియగానే వీళ్ళందరూ ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేశారు. అయినా పోలీసులు వచ్చి మీతో మాట్లాడడం గానీ, కనీసం ఆ ఘటన ఆపే ప్రయత్నం గానీ అక్కడ ఎవరూ చేయలేదు. నేను ఏదో చెప్పినాను, ఇంతమంది మా వాళ్ళు కొడుతున్నారు కదా, కనీసం లాఠీ ట్రాక్ చేయాలంటే మాకెక్కడ పవర్స్, మా దగ్గర 4 ఉన్నారు, మీరు ఇంతమంది 200 మంది వచ్చేసినారు, మేమేం చేయాలని అంటున్నారు. నిజంగానే ఇది ఇంత ప్లాండ్ గా చేస్తున్నారంటే గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఇంకా మీరే మీరు ప్రొటెక్ట్ చేయాల్సిందే. సరే రెడ్డప్ప గారు, ఒక మాట అనుకుందాం, అక్కడ కొంతమంది పోలీసులు ఉందాం అనుకున్నారు, కానీ ఇలాంటి గొడవలు జరుగుతున్నప్పుడు ఎక్స్ట్రా ఫోర్స్ కోసం వెంటనే పోలీసులు ఫోన్ చేయాలి కదా, అలా చేసే ప్రయత్నం ఏమైనా చేశారా? ఎంత టైం పడుతుంది? ఎంత టైం పడుతుంది? వెంటనే చెప్పి వాళ్ళు ఇప్పుడు కూడా ఆ ప్రయత్నం చేయాల. ఇంకా మమ్మల్ని కొట్టలేదు, దెబ్బలు తిన్నా చూస్తామని దూరంలో ఉన్నారంటే. మాకు పోలీసు గడ్డం లేదు, మాకేం మేమేం పోలీసు వాళ్ళు ఇంతవరకు ఎప్పుడు తప్పులు పెట్టలేదు. బట్ వాళ్ళు 56 మంది భయపడుతున్నారంటే. ఇప్పుడు అంతమంది ఒక్కసారిగా దాడి చేశారు అంటే ఇప్పుడు రాళ్లు రువ్వినప్పుడు ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడవచ్చు. సో అయినా దెబ్బలు వాళ్ళు ఒక్క మంచి సైడ్, మా సైడ్ మేమెందుకు టిఫిన్ చేస్తే మేము ఇంట్లో ఉన్నాము, వాళ్ళు అంతమంది చుట్టూ సర్వే మా ఇల్లు అంతా సర్వే చేసుకున్నారు 200 మెంబర్స్. మిథున్ రెడ్డి గారికి ఒక ప్రొటెక్షన్ అనేది కల్పించాలి కదా రెడ్డప్ప గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చిత్తూరు గారు ఇంటిమేట్ చేశారు, వాళ్ళు కూడా నాకు ఒక డిఎస్సీ ఫోన్ చేశాడు, మీ ఇంటికి వస్తున్నారు నాకు నాకే తెలియదు సార్, మా ఇంటికి వచ్చేది ఎందుకు చెప్పినాను. అది ఏమో నేను ప్రొటెక్షన్ వస్తామని చెప్పినారు డిఎస్పీ ఫోన్ చేసి. వచ్చినారు కానీ వాళ్ళంతా సైలెంట్ అయిపోయినారు.
ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత అయినా పోలీసులు మీ దగ్గరకు వచ్చారా? అసలు ఎలా జరిగింది, ఎంతమంది వచ్చారు, దీనికి సంబంధించి ఏమైనా వివరాలు అడిగారా మిమ్మల్ని? మమ్మల్ని నేను అడగలేదు మేడం. ఉమ్, నేనే రిక్వెస్ట్ చేసుకున్నా పైన చూసి, నేను సార్ ఆ విధంగా కొడుతున్నారు మా వాళ్ళు, మీరు కనీసం లాఠీ చార్జ్ అనేది వెళ్తే సార్ చూస్తాను సార్ మొత్తం మళ్ళీ చేస్తే తక్కువ ఉన్నారు అంటున్నారు. ఉమ్. ఇదేనా ఆంధ్ర గవర్నమెంట్ ఈ విధంగా ఉంది. అంటే అంతమంది వచ్చినా కూడా పోలీసులు చోద్యం చూస్తూ నిలబడ్డారు. ప్రామిస్ నేను ఎక్స్ఎంపీ ఇక్కడ సానుకున్నా కాబట్టి చెప్తున్నా, నిజం చెప్తున్నా, అబద్ధం చెప్పే అవసరం లేదు. ఉమ్. అంటే రెడ్డిప్ప గారు, ఇప్పుడు మిథున్ రెడ్డి గారు వచ్చిన ఎంతసేపటికి వీళ్ళు మూకుమ్మడిగా వచ్చారు, ఈ గుంపు గుంపు? ఆయన వచ్చిన అర్ధ గంటకి నాకు టిఫిన్ తింటున్నానంటే, టిఫిన్ తింటుంటే నాకు చెప్పారు అంబేద్కర్ సర్కిల్లో ఆ ధర్నా చేస్తున్నా అంటే ఊళ్ళో వాళ్ళు ఇస్తే వాళ్ళ తండ్రికి మనం పోవద్దని మా వాళ్ళు కూడా చెప్పిన, మనం ఇట్లా మధ్యపల్లి రోడ్లో వెళ్ళిపోతే వాళ్ళ ఆటో పెట్టేస్తబడే వద్దు అని చెప్పింది. ఈ లోపల వాళ్ళు మా ఇంటికి వచ్చేసారు. మేము అట్లా పోమని తెలుసుకొని ఇట్లా మా ఇంట్లో వచ్చేసారు. ఉమ్. ఆ దారింటి పోకూడదని మధ్యపల్లి పోవాలనుకున్నాము. ఉమ్. అది ఎందుకు అనేసి అదే దాన్ని తెలుసుకొని మా పైకి మా ఇంటి పైకి వచ్చేసారు. ఉమ్.